నమస్తే అండి. శ్రీ మంత్రపుష్పము ఛానల్కు స్వాగతం. వారాహి గుప్త నవరాత్రులు జూలై 15 నుంచి 23 వరకు జరుగుతాయి. ఆమెను తెల్లవారుజామున 3:30 నుంచి 5 లోపు కానీ, రాత్రి 7 నుంచి 10 లోపు కానీ పూజ చేసుకోవచ్చు. వారాహి దేవత రాత్రి దేవత కాబట్టి ఆమెను ప్రత్యేకంగా రాత్రి వేళలో పూజ చేస్తారు. ఆమెను పూజించడం వల్ల మనకి ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. మనశ్శాంతి, కుటుంబ రక్షణ, ఐశ్వర్యము, విజయములు కలుగుతాయి. భూమిలో పండే పంటలు ఆమెకు నైవేద్యంగా పెట్టాలి. వారాహి అమ్మకు భూమిలో పండే పంటలంటే చాలా ఇష్టము. 9 రోజులు 9 దీపాలు 9 నైవేద్యాలు ఏంటి పెట్టాలి. మొదటి రోజు క్షీరదీపము పెట్టడం వలన శుభములు కలుగుతాయి. నైవేద్యంగా చిలకడ దుంపను పెట్టాలి. రెండవ రోజు తమలపాకు దీపం పెట్టాలి. తమలపాకు దీపం పెట్టడం వల్ల పనుల ఆటంకాలు తొలగిపోతాయి. నైవేద్యంగా కందదుంపను పెట్టాలి. మూడవ రోజు నారికేల దీపం పెట్టాలి. నారికేల దీపం పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. నైవేద్యంగా శనగకాయలను నైవేద్యంగా పెట్టాలి. 4వ రోజు చిలకడ దుంప దీపం పెట్టాలి. దీనివల్ల చెడు దిష్టి పోయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఆ రోజు నైవేద్యంగా క్యారెట్ దుంపను ఉంచాలి. 5వ రోజు పంచదీపాలు దీపంగా పెట్టాలి. కీడుని సమస్యలని తొలగిస్తుంది. ఆ రోజు నైవేద్యంగా బీట్రూట్ని పెట్టాలి. 6వ రోజు బెల్లం దీపం పెట్టాలి. బెల్లం దీపం పెట్టడం వల్ల సంపదలు పెరుగుతాయి. ఆ రోజు నైవేద్యంగా కర్రపెండలము దుంపను ఉంచాలి. 7వ రోజు ఉసిరికాయ దీపం పెట్టాలి. ఉసిరికాయ దీపం వల్ల అష్టైశ్వర్యాలు పెరుగుతాయి. ఆ రోజు నైవేద్యంగా బంగాళదుంపలను పెట్టాలి. 8వ రోజు కందదీపం పెట్టాలి. కందదీపం పెట్టడం వల్ల సంతాన సమస్యలు తొలగిపోతాయి. ఆ రోజు నైవేద్యంగా చేమదుంపలను పెట్టాలి. 9వ రోజు పిండి దీపమును పెట్టాలి. దాని వలన మనశ్శాంతి, ప్రశాంతత పెరుగుతాయి. ఆ రోజు నైవేద్యముగా తేగలు కానీ పెండ్లము దుంప కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. జై వారాహి మాత. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. అందువలన ఖచ్చితంగా ధూపం అయితే మాత్రం పూజలో వేయాలి. నా పూజ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మీద క్లిక్ చేయండి. నా ప్రతి వీడియోస్ మీ వరకు చేరుతాయి. జై మాత్రే నమః. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను.